ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా నజరైన యేసు క్రీస్తు ప్రభు పేరిట మీకు మా ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంత తీవ్రత కలిగిన ఎండలో దేవుని యొక్క శకిన్య మేఘము మనతో పాటు ఉండును గాక. అలాగే ప్రియులారా, ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రాణం మీదకి ఏమి కూడా తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష. అలాగే ఎండలు ఉన్నంత మాత్రాన మందిరానికి ఎగ్గొట్టడం అనేది చేయకండి. గొడుగు వేసుకొని ఒక వాటర్ బాటిల్ పట్టుకొని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మందిరం తర్వాత వచ్చినా లేక మందిరంకి వెళ్ళకపోయినా కనుక ఆన్లైన్లో మా లాంటి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అలాంటి ఆన్లైన్ వాక్యాన్ని విని మీరు దీవించబడగలరని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంపూర్ణ సంతోషాలు ఉన్నాయట. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని దేవుని నువ్వు ఆరాధించుకొని దేవుని మాట విని దేవుని గౌరవించి ఆయనకు కానుకిచ్చి నువ్వు వస్తే కనుక నీకు చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలాంటి వాక్యాలు మేము చెప్పినప్పుడు మీకు మరింత బలపరచడానికే తప్ప కానీ అలాగే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మాత్రం మేము ఇవ్వలేము. కేవలం మందిరంలో చెప్పబడే వాక్యాన్ని ఇవ్వగలం తప్పించి కానీ అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఇవ్వలేము. కాబట్టి మీ సేవకుడు గొప్పవాడు, దేవుని సన్నిధి అంతకన్నా గొప్పది, దేవుడు అంతకన్నా గొప్పవాడు, మీ సహవాసం గొప్పది. ఆ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. అటు తర్వాతే మేము ఆన్లైన్లో బోధించే మాలాంటి వాళ్ళకి ప్రాధాన్యత. మొదటిగా దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మీరు ప్రాధాన్యత ఇస్తూ మీ దేవుని మీ సేవకునికి ప్రాధాన్యత ఇస్తూ మీ సంఘానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మా పోటీ వాళ్ళని మీరు పరిగణలోకి తీసుకోండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ మాట. ఒక మాట, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. ప్రియులారా, ఈ ధన్యతలో కూర్చిన ప్రసంగాలు చాలాసార్లు చేశాను. కానీ ఇదొకసారి నన్ను ఆలోచింపచేసింది. మరొకసారి ఆలోచింపచేసి ఈ తెల్లవారు ఛామున దేవుడు నాతో మళ్ళా మాట్లాడటం మొదలు పెట్టాడు. మానవులు లేక క్రైస్తవులు లేక విశ్వాసులు లేక సేవకులు లోకంలో ఎంతో మంది నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు చింతిస్తూనే ఉంటారు. దానికి కాదు కానీ క్రైస్తవులకు యేసు ప్రభు మీద ఉన్న అపారమైన నమ్మకము విశ్వాసం ఉన్న వారు మాత్రం చింతించకూడదు, బాధపడకూడదు, వర్రీ అవ్వకూడదు. కానీ నేటి క్రైస్తవ్యంలో, నేటి సంఘాలలో, నేటి క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగత జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఈ చింత ఎక్కువైపోయింది. దేవుడు అంటున్నాడు, ఎవడైనా ఒక మూరడు ఎదగగలడా, పెరగగలడా, అభివృద్ధి చేసుకోగలడా, ఆశీర్వదించబడగలడా, పెద్దోడు అవ్వగలడా, తనకు తాను ఎదిగిపోగలడా? చింత వల్ల ఎదుగుదల లేదు, రాదు. చింతించుట వలన ఎదుగుదల రాదు, సమస్య పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకోండి, చింతించుట వలన ఆశీర్వాదాలు రావు. చింతిస్తే దేవుడి మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది, దేవుడి మీద ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. విశ్వాసం లేకున్నా దేవుణ్ణి సంతోషపెట్టుట అసాధ్యము. విశ్వాసం కానిదేదో అది పాపము. కాబట్టి
మనం ఒకవేళ చింతిస్తుంటే గనక దేవునికి విరోధంగా మనం ఏమైనా మరి తలపెట్టిన వారం అవుతామేమో. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే, లేక పరలోక రాజ్యం యొక్క నైపుణ్యత, పరలోక రాజ్యం యొక్క పరిపక్వత, పరలోక రాజ్యం యొక్క జ్ఞానము, పరలోక రాజ్యం యొక్క నీతి, పరలోక రాజ్యం యొక్క మరి విలువలు మనము ఈ రోజున ఈ భూమి మీద బ్రతుకుతుండగా అలవాటు చేసుకుని బ్రతకాలి. ఆయన అక్కడ పరలోక రాజ్యాన్ని గురించే మాటలు పలికాడు. పరలోక రాజ్యం పోలికలు చెప్పాడు. దేవుని రాజ్యం, దేవుని నీతిని గురించిన బోధ చేశాడు. ఆ పరలోక రాజ్యంలో చింత ఉండదు. చాలా మంది ఇక్కడ మరి 6వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక మీ దేహాన్ని గూర్చి, మీ ప్రాణాన్ని గూర్చి, ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుంటామో, తెల్లవారు లేచి ఏం చేయాలో, ఎలా పోషించుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో, భార్య బిడ్డలు ఎలా పోషించుకోవాలో, ఏం సంపాదించుకోవాలో, ఏం తెచ్చుకోవాలో, ఎలా కష్టపడాలి అనేటటువంటి చింతలో రొటీన్ గా మానవుడు వెళ్ళిపోతుంటాడు. కష్టపడాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేయడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన బట్టి బాధపడడం అనేది తప్పు. నిజానికి అలా ఇంట్లో కూర్చుంటే కొండలైనా తొలగిపోతాయి. అలా ఇంట్లో కూర్చోమని కూడా దేవుడు ఏం చెప్పలే. నీకంటూ ఒక పని ఇచ్చాడు, నీకంటూ ఒక పిలిపిచ్చాడు, నీకంటూ ఒక దర్శనం ఇచ్చాడు, నీకంటూ ఒక బాధ్యత ఇచ్చాడు, నీకంటూ నువ్వు చేయాల్సిన పని అంటూ నీకు ముందు దేవుడు ఏర్పాటు చేసి, దేవాన్ని నీ రోజు ఏం పని చేయాలి, నేనేం చేయాలి అని దేవుడిని అడగాలి. నాకు నా టాస్క్ ఏంటి, ఈ రోజు నేను ఈవేళ ఏం కంప్లీట్ చేయాలి అని మనం దేవుడిని అడుగుతుంటే గనక ఆ పనిలో ఆయన తోడుగా నీడుగా ఉంటుంటాడు. ఆలోచన చెయ్యు, కానీ చింతపడకు, వర్రీ కాకు. ఇప్పుడు చాలా మంది ఈ వర్రీ అవటం వల్ల మనిషి ఎదగటం లేదు, కానీ మనిషిలో ఉన్న రోగాలు ఎదుగుతున్నాయి. బీపీ నార్మల్గా ఉండే బీపీ అయితే హై బీపీ అవుతుంది, లేకపోతే లో బీపీ అవుతుంది. షుగరు అయితే హై అవుతుంది, లేక డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ లైఫ్ అన్నమాట. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్, బ్లడ్ ప్రెషరు అప్ అండ్ డౌన్, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్. ఈ జబ్బులు ఆటుపోట్లలాగా, తరంగాల్లాగా ఎగసిపడే తరంగాల్లాగా మరి ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. కాన్స్టెంట్ గా ఉండాలి బ్లడ్, బీపీ కానీ షుగర్ కానీ ఆ లెవెల్స్ అన్ని మరి ఎలా ఉండాలంటే ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఉండాలంటే స్థిరంగా ఉండాలి. 120/80 ఉండాలి. ఒకప్పుడేమో 90/40కి వచ్చేస్తుంది, ఒకప్పుడేమో 180/120కి వెళ్ళిపోతుంది. డాక్టర్ అంటారు, మీరు ఎందుకు బాధపడుతున్నారండి, దేని విషయంలో బాధపడుతున్నారని అంటాడు తప్ప ఇంకేమేమిడో దానికి ఏదో మందు ఇస్తాడు అంతే, సంథింగ్. మీ బాధే మీ జబ్బు అని అంటాడు. చింతించడం వలన జబ్బులు పెరుగుతాయి కానీ ఆశీర్వాదాలు పెరగవు, హైట్ పెరగదు, వెయిట్ పెరగదు, లేకపోతే ఇంకా ప్రోగ్రెస్ అనేది ఏమీ కూడా పెద్దగా ఆ వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబంలో, ఆ సేవలో ఉండదు. చాలా మంది దేవుడి మాట పట్టించుకోవడం మానేసి పక్కింటి మాటలు పట్టించుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి మనకి వెనకాతల గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు, వెనకాతల చిల్లంగా పెట్టే వాళ్ళు ఉన్నారు, మన వెనకాతల బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నారు. మన పిల్లల్ని, మన కుటుంబాలని విడగొట్టి పుల్లలు పెట్టి పాడు చేసేటటువంటి మనుషులు ఈ లోకంలోనే ఉన్నారు. సొంత కుటుంబాల్లో ఉన్నారు, అన్నదమ్ముల్లో ఉన్నారు, అక్క చెల్లెల్లో ఉన్నారు, ఎక్కడా లేరు, ప్రతి దగ్గర కూడా ఉన్నారు. మనకు దగ్గరలోనే మనల్ని ఇష్టపడిన వాళ్ళు మన కుటుంబాల్ని, మన పిల్లల్ని
పాడు చేసేవాళ్ళు, మన సంఘాలను పాడు చేసేవాళ్ళు, మన సేవలను పాడు చేసేవాళ్ళు, మన జీవితాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మాట మనం పట్టించుకుంటే మనలో రోగాలు ఎక్కువ అవుతాయి, మనలో అభివృద్ధి ఉండదు. ఇంకా దినదినము దిగజారిపోతుంటాం, మనం అణిగిపోతుంటాం, మణిగిపోతుంటాం, కృంగిపోతుంటాం, కృషించిపోతుంటాం, నలిగిపోతుంటాం, విసిగిపోతుంటాం, వేషారిపోతుంటాం. కాబట్టి వీళ్ళందరినీ పట్టించుకోవడం మానేసే. ఒక ప్రక్కన వీళ్ళందరినీ పట్టించుకోవడం మానేసే. కొందరు మంచిగా ఉంటారు, కానీ వాళ్ళ మాట మంచిగా ఉండదు. రూపం చాలా బాగుంటుంది, కానీ నోరు బాగోదు. కొందరు పగలంతా మంచోళ్ళు, రాత్రి చెడ్డోళ్ళు. కొందరు మన దగ్గర మంచిగా నటిస్తారు, కానీ లోపల తోడేళ్ళు ఉంటాయి. ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇలాంటి తోడేళ్ల మధ్య మనం జీవిస్తున్నాం. కానీ మనకు ఆశీర్వాదం కలిగించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. ఆయన మాటే తప్ప మన జీవితంలో ఆయన ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన మార్గము, ఆయన నీతి, ఆయన రాజ్యము తప్ప ఇంకొకటి ఏమీ కూడా మనకి ఆశీర్వాదాలు తీసుకొని రావు. మనల్ని ఎదిగింప చేసేది ఆయన మాట, ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆయనే మనల్ని అభివృద్ధి చేయవాడు ఆయనే, బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, క్షేమాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, సంతోషాన్ని అభివృద్ధి చేయగలిగినవాడు ఆయనే, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయగలిగేవాడు ఆయనే, ఆస్తిని అభివృద్ధి చేయగలిగినవాడు ఆయనే, ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే, దేవుడే. మన బాధలన్నీ తీయగలిగిన వాడు ఆయనే. కాబట్టి మనమేం చేయాలి అంటే దేవుణ్ణి పట్టించుకోవాలి, దేవుని మాటను పట్టించుకోవాలి. నా మాట విని దాన్ని గైకొనిన వాడు ఉపదంతులు గాను, అరుదంతులు గాను, నూరంతులు గాను ఫలిస్తాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం ఆయన మాట జాగ్రత్తగా వినాలి, ఆయన మాటను మనం పట్టించుకోవాలి. ఆయన మాటను మనం గౌరవించాలి, ఆయన మాటను మనం ఎంతైనా సరే మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. సరే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఎవరైనా బాధపడడం వల్ల, చింతించటం వల్ల, ఎవరైనా తన ఎత్తును ఒక మోరుడు ఎక్కువ చేసుకోగలరా అని ఆయన అంటున్నాడు. చేసుకోలేడు. మనము చింతించడం వలన, మనం బాధపడటం వలన, చింతించడం వలన మనం ఆశీర్వదించబడలేం. అది దేవునికి విరోధమైన పని. మనం చింతించడం వలన మనం దీవించబడలేం, కార్యాలు సఫలం చేసుకోలేం. ఆ బాధ పక్కన పెట్టండి, ఆ వర్రి పక్కన పెట్టండి. ఇంకా నీకు ఇబ్బంది అయితే ఆ చింత అంతా ఆయన మీద వేసేయండి. నాకు ఈ బాధ ఉందని దేవుడితో చెప్పేయండి. ఈ బాధ నువ్వే తీసుకో అని చెప్పేయండి. నేను ఈ బాధ పడిన ఇక్కడ, ఈ బాధ నువ్వే తీసుకో. నీ పాపాన్ని తీసుకున్నవాడు, నీ శిక్షను తీసుకున్నవాడు, నువ్వు పడే బాధను కూడా తీసుకోవడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. అందుకోసం మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారం అంతా నా మీద వేయండి అని యేసు ప్రభువే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నేను ఈ రోజున కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని, దేవుని ఆలోచనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, చూద్దాం. ఈ చింత నుంచి మనం బయటకు రావాలి అంటే మనం ఏం చేయాలో ఒక్కసారి మనం చూద్దాం.
చాలా విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకొచ్చారు ఆయన. బట్టల గురించి కానీ, భోజనం గురించి కానీ, లేకపోతే రేపేం చేసుకోవాలో దాని గురించి కానీ, అవన్నీ కూడా వాటన్నిటి విషయమై నువ్వు బాధపడాల్సిన పని లేదు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రత్యేకంగా కొన్ని దేవుని మాటలే మనలో ఉన్న చింతను తీసేటటువంటి మందుగా లేకపోతే ఔషధంగా దేవుడు మనకి రాసి పెట్టారు. అవి ఒకసారి మనం ఆలోచన చేసి వాటి ప్రకారం దీవించబడ్డానికి మనము ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 4 నుంచి 7 వరకు రాయబడిన మాటలు మనం ఒకసారి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింత పడకుడి. ఒకే ఒక మాటలో తేల్చాడు ఆయన. హల్లెలూయా. దేనిని గూర్చి చింత పడకుడి. నిన్ను బాధ పెట్టే ఏ వ్యక్తి గురించి అయినా, ఏ వ్యవస్థ గురించి అయినా, ఏ ఉద్యోగం గురించి అయినా, ఏ శక్తి గురించి అయినా నువ్వు బాధపడాల్సిన పని లేదు. అది దేవుని మాట. దేని విషయంలో కూడా భయపడకు, బాధపడకు, చింతపడకు. నీ పిల్లల విషయంలో నీకు చింతగుందా? పిల్లలకి ఎలా చదివించుకోవాలా, పిల్లల్ని ఎలాగూ పెంచాలా, పిల్లలకి ఎలా పెళ్లి చేయాలా అనే చింత ఉందా? లేకపోతే రేపు ఉదయాన నీ భార్య బిడ్డల్ని ఎలాగ పెంచుకోవాలన్న బాధ ఉందా? రేపు ఉదయం ఎలాగ సేవ చేయాలన్న బాధ ఉందా? రేపు ఉదయాన నేను ఎలాగ ఇల్లు కట్టాలా అన్న బాధ ఉందా? ఉంటాయి, ఆలోచనలు ఉండొచ్చు, కానీ బాధ మాత్రం పడకూడదు. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగిపోయినాయి, భూమి రేటు పెరిగింది. అది కొద్దిగా నొక్కి పెడతాం చూడు. భూమి రేటు పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ రేటు పెరిగిపోయింది. చాలా మంది సేవకులకి ఇల్లు లేవు, మందిరాలు లేవు. ఇప్పుడు వాళ్ళేమో అక్కడ ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలి, మందిరం కట్టాలి అంటే వాళ్ళకి సుమారు ఒకప్పుడైతే వేలల్లో లక్షల్లో ఉండేది బడ్జెట్, ఇప్పుడైతే కోట్ల రూపాయలు పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడో అన్యాయం చేసి అక్రమం చేసి ఎవరు బుర్రగొట్టి ఎంత చేసినా అంత సొమ్ము రాదు. అది ఒకవేళ ఆ సొమ్ము వచ్చినా ఆ సొమ్ముతో నువ్వు కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది. కలహాలు వస్తాయి ఆ ఇళ్ళలో, కాపురాలు జరగవు, సాతాను వచ్చి కూర్చుంటాడు. కానీ దేవుడు ఆశీర్వదించి నీ చేతులకి దీవెనిచ్చినప్పుడు, నీ జీవితానికి దీవెనిచ్చినప్పుడు, దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన పైసలతో నువ్వు భూమి కొని నువ్వు బిల్డింగ్ కడితే నీకు చాలా దీవెనకరంగా ఉంటావు. అయితే దేవుడు అది ఇవ్వటానికి చేయటానికి నిన్ను వెయిటింగ్ లిస్ట్ లో పెడితే గనక అది ఓర్చుకోవడం, సహనంతో ఉండడం అనేది
నీకు నాకు కష్టమే. మరి అంత డబ్బు ఎవరివ్వగలరు? ఎవరిస్తారు నీకు నాకు? ఏ మానవుడు ఇస్తాడు నీకు నాకు? ఎవరైనా ఇవ్వాలంటే వాళ్ళ హృదయంలో మరి ప్రేరేపణ కలిగించేది ఎవరు? దేవుడే కదా. ఆ వ్యాపారవేత్తనో, ఆ ఉద్యోగస్తునో, లేకపోతే ఆ ల్యాండ్ లార్డ్నో, లేకపోతే ఎవరో ఒకరిని దేవుడు నీ దగ్గర తీసుకొచ్చి నీకు సహాయం చేయించి, ఇదిగో బాబు దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు వాడు అని నీకు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఎంతో 5 కోట్లు ఇవ్వాలి అంటే, అంత కోటీశ్వరుడు నీ దగ్గర రావాలి అంటే, ఆ కోటీశ్వరుడి దగ్గరికి నిన్ను గూర్చిన సమాచారం వెళ్ళాలి అంటే అది దేవుడు చేయాలి తప్ప ఇంకొకరు చేయదు. మన సంఘాలు అంతపాటి సంపాదన ఎక్కడిది? ఏం లేదండి. ఇప్పుడు ఒక 10 సెంట్లు, ఒక 5 సెంట్లు 10 సెంట్లు ల్యాండ్ తీసుకున్నా దాని మీద 2 అంతస్తుల బిల్డింగ్ వేయాలన్నా, ఒకటి కుటుంబానికి, ఒకటి మందిరానికి అనుకున్నా, ఒకటి సెల్లారు చేసి చిన్న వాహనాలు పెట్టుకోవడానికి సెల్లార్. ఇప్పుడు ఎవరిస్తారు? కార్ పార్కింగ్ రోడ్ల మీద పెడుతున్నారు అన్ని కార్లు. నా కారే, నేను ఉండేది ఒక వీధిలో, నా కారు ఉండేది ఇంకొక వీధిలో. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ లేదు. ఇలాంటి బాధలు పడకుండా ఉండాలి అంటే మనకు 2.5-3 కోట్లు ఉంటేనే ఒక చిన్నపాటి ఇల్లు అవుతుంది. అదైనా 10 సెంట్లలో. ఆ డబ్బులు ఎవరిస్తారు? అంత ప్రాజెక్ట్, అంత ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది? నువ్వు బాధపడితే వస్తుందా? నువ్వు చింతపడితే వస్తుందా? అది రానంత వరకు నువ్వు బాధపడుతూనే ఉంటావు. కాబట్టి ఆ బాధ తీసేయి. దేవుడు ఇచ్చేటప్పుడు ఇస్తాడు. ఇవ్వకపోయినా దేవుడు దేవుడే. నిన్ను అంతకన్నా ఎక్కువ ఇస్తాడేమో. నీకు ఇవ్వలేదంటే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇస్తాడేమో. దేవుడు సంకల్పం ఏంటో, దేవుడు ఉద్దేశం ఏంటో, దేవుడు ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాదు. కాకపోతే ఆయన ఇచ్చిన పనిని మాత్రం మనం చేసుకుంటూ సంతృప్తిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పనిలో దేవుని యొక్క మరి పనిలో వచ్చే చింత కానీ, కుటుంబ పోషణలో వచ్చే చింత కానీ, వ్యాపారంలో వచ్చే చింత కానీ, ఉద్యోగంలో వచ్చే చింత కానీ, దేని గూర్చైనా కుటుంబాల్లో వచ్చే చింత కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, తల్లిదండ్రుల మధ్య గొడవ కానీ, స్నేహితుల మధ్య గొడవ కానీ, సంఘాల మధ్య గొడవ కానీ. కాబట్టి ప్రియులారా, ఇలాగా ఏమొచ్చినా సరే ముందు ప్రార్థన చేయి. ఏమంటాడైనా? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ బాధ ఏంటో దేవుడికి చెప్పండి. ఎవరు ఏ బాధ కలుగుతుంది, ఏం లేదని బాధ కలుగుతుంది, ఏం కావాలని బాధ కలుగుతుంది, అసలు మీ స్ట్రగుల్ ఏంటి, మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? దేవా, ఇలాంటి సందర్భంలో నుండి నేను ముందుకు వెళ్ళలేను తండ్రి. ఇలాంటి సందర్భంలో నేను ముందుకు వెళ్ళలేను. నేటికి ఇన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాను, నేటికి ఇన్ని సంవత్సరాలు బట్టి సువార్త చేస్తున్నాను. నాకు ఒక గృహం లేదు, నాకు ఒక మందిరం లేదు, నాకు ఒక సంఘం లేదు. సేవకుడు అయితే అలా ప్రార్థన చేయి. ఇగో నాయన మందిరం లేదని సంఘస్థులు కూడా వేరే మందిరాలకు వెళ్ళిపోతున్నారు తండ్రి. అక్కడ బోధ బాగోకపోయినా 4 గోడలు ఉన్నాయని, 4 మైక్ సెట్లు ఉన్నాయని, 4 గుమిగూడుతున్నారని అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి మందిరం లేకపోతే ఆ మంద అక్కడికి వెళ్ళిపోతుంది. దొడ్డి లేకపోతే మంద అక్కడికి దగ్గర పోతుంది కదా. ఇలాగ ఎంతమంది సేవకులు ఈ రోజున బాధపడుతున్నారు. ఇలా ఎంతమంది సేవకులు ఈ రోజున చింతిస్తున్నారు. మా పిల్లలు మా మాటలు వింటలేదని తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. మా పిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదని తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారు.
మేము ఉద్యోగాలు చేస్తున్నాం కానీ మా ఆదాయం సరిపోవట్లేదు, మిగలట్లేదని ఎంతమంది బాధపడుతున్నారు. మేము భార్య భర్తలుగా ఉన్నాం కానీ మా మధ్యలో సుఖం లేదు, సంతోషం లేదు, సంసారం లేదని ఎంతమంది భార్య భర్తలు బాధపడుతున్నారు. చెప్పండి. ఆరా తీద్దామా, లిస్టు రాద్దామా? ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రకమైన సమస్య, ఏదో రకమైన బాధ, ఏదో ఒక రకమైన చింత. చెప్పుకుంటే తీరని బాధ, చెబితే పరువు పోతుందన్న బాధ, తప్పటడుగు వేస్తే దేవుడు కొడతాడనే భయము. ఇలాగన మనిషి జీవితం సతమతం అయిపోతుంది, నలిగిపోతుంది, విసిగిపోతుంది, వేషారిపోతుంది. కానీ వాడు అలాగే బాధపడడం వల్ల, అలాగే చింతించడం వల్ల వాడికి ప్రయోజనం ఉండదు. వాడు చేయాల్సింది ఏంటంటే హద్దు మీరి పాపం చేయడం కన్నా ప్రార్థన చేయటం మిన్న. మీ విన్నపాలన్నీ దేవుడికి తెలియచేయండి. మీ విన్నపాలన్నీ దేవుడికి తెలియచేయండి. బాబు, మా పెద్దవాడు మా మాట వినటం లేదు, మా పెద్దవాడు ప్రార్థన చేయట్లేదు, మా చిన్నోడు ప్రార్థన చేయట్లేదు, మా చిన్నోడు వాక్యం చదవటం లేదు, మా పాప నా మాట వినటం లేదు, దాని జీవితాన్ని పాడు చేసుకుంటుంది, భర్తకు మోసం చేస్తుంది, మా అల్లుడు మా పాపకు అన్యాయం చేస్తున్నాడు. ఏవో ఉంటాయి కదా మీ ఇళ్ళల్లో బాధలు. అవి చెప్పండి దేవుడికి, అవి దేవుడికి చెప్పండి. చెప్పమని అడుగుతున్నాడు. ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నీ చెప్తారు కదా, లేక ఏం చెప్తారు, సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి అన్నీ చెప్తారు కదా. ప్రభుత్వం చెప్పండి, ప్రభుత్వం చెప్పంటారా? దేవుడు పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. విజ్ఞాపన చేసుకోండి. కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయండి. ప్రార్థన చేయండి. దేనిని గూర్చి చింతించొద్దు. ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. మీ సహనమును సకల పరిశుద్ధులకు, సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతించకుడి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియ. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేను. అక్కడ ఏమంటున్నాడు? 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని మీరు వెతకండి. దేవుని నీతి అంటే దేవుని సమాధానం. దేవుని రాజ్యం అంటే దేవుని నీతి, దేవుని సమాధానం. దేవుని సమాధానం దేనికి కలగాలి? మీ హృదయాలకి కలగాలి. దేవుని సమాధానం మీ హృదయాలకి కలగాలి. మీ తలంపులకి కావలి కాయాలి. చూసారా? సమాధానము అనేది దేవుని రాజ్యానికి సంబంధించింది. దేవుని రాజ్యము, దేవుని నీతి వెతకండి. సమాధానం అనేది దేవుని రాజ్యానికి సంబంధించింది. మొదట అక్కడ మీకు చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము నీతి, దేవుని రాజ్యము సమాధానం, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి సంతోషం. మీ హృదయాలకు సమాధానం ఉంటుందట, మీ తలంపులకు సమాధానం ఉంటుందట. అది మీ జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అది దేవుడిచ్చే సమాధానం మీకు ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మా పిల్లలు మూర్ఖులు, వాళ్ళకి భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం చదవడం రాదు, చదవరు, ప్రార్థించరు, మోకరించరు, ఉపవాసం చేయరు, తిరుగుబోతులు. మా పిల్లలు, మా అమ్మాయిలు తిరుగుబోతులు, భర్తలకు మోసం చేసి తిరుగుతున్నారు, తల్లిదండ్రులకు మోసం చేసి తిరుగుతున్నారు. ఈ బాధలన్నీ పోలీసులకు చెప్పుకునే బదులు ఈ బాధలన్నీ సోమవారం గ్రీవెన్స్లో చెప్పుకునే బదులు, కోర్టులో చెప్పుకునే బదులు, బాధలు పడలేక పక్కింటి వాళ్ళతో చెప్పుకునే బదులు ప్రభుతో చెప్పుకోండి. యేసు ప్రభుతో చెప్పుకున్నప్పుడు మీ హృదయాలకు సమాధానం ఇస్తాడు దేవుడు, మీ తలంపులకు సమాధానం ఇస్తాడు దేవుడు. మా ఇల్లులో ఉండాల్సిన సమస్యలు మాకున్నాయి, మీలలో ఉండాల్సిన సమస్యలు మీకున్నాయి. మాకు సమాధానం కావాలి, మీకు సమాధానం కావాలి. మనం ఒకరితో చెప్పుకుంటూ పరువు పోతున్నా చెప్పుకోవట్లేదు అంతే. నాలంటూ ఎవరైనా చెప్పాను మా పిల్లల గురించి, నువ్వు పెద్ద పాస్టర్ కదా, నీ పిల్లలే నీ మాట అనకపోతే నువ్వేం పాస్టర్ అయ్యా, పోవయ్యా అంట. మాలటులందరికీ 4 మాటలు చెప్తున్నా కదా, నీ పిల్లలకి చెప్పుకోలేవా నువ్వు? నువ్వేం పాస్టర్వి, నువ్వేం సేవకుడివి? నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోయావు, నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోలేకపోయావు అని నా పరువు పోతుందేమో అని నాలటోడు చెప్పడు, నాలాగా మీరు కూడా చెప్పరు. అంటే మిమ్మల్ని అనే బదులు నన్ను అనుకుంటున్నాను. ఉంటాయి, మా ఇళ్ళలో కూడా సమస్యలు ఉన్నాయి, మీ ఇళ్ళలో కూడా సమస్యలు ఉన్నాయి. చెబితే వినని పిల్లలకి చెప్పకూడదేమి, దేవుడికి చెప్పుకుంటే అర్థమవుద్ది బాధ. మన బాధ దేవుడికి చెప్పుకుంటే దేవుడికి కరెక్ట్గా అర్థమవుద్ది. అప్పుడు వాడి పిల్లకి ఎలాగ పట్టుకు తీసుకురావాలో, ఆ అమ్మాయిని ఎలాగ లైన్లో పెట్టాలో దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. మనం కొడితే ఇంట్లో చేయి పారిపోతుంది. ముందు మన మాటే వినే వాళ్ళు మనకి మన పరువులేం కాపాడతారు వాళ్ళు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. దేవుని సంఘంలో ఎవరినైనా ఏమైనా అంటే ఆ సంఘం ఖాళీ అయిపోతుంది. నువ్వు కాకపోతే ఇంకొక పాస్టర్ అయ్యా అంటున్నారు, ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు అయ్యా అని అంటున్నారు. ఇలాగే ఒకడు తండ్రిని వదిలేసి వెళ్ళిపోతే ఆఖరికి పందులు ఆహారం తినే స్థితికి తీసుకొచ్చాడు దేవుడు ఆయన్ని. నేను ఇంట్లో ఉన్నా, నీ టార్చర్ ఎక్కువైపోయింది, నీ రూలింగ్ ఎక్కువైపోయింది, నాకన్నా మించిన జ్ఞానం నీకుంది, నీకేడు తెలుసు నేనెంత జ్ఞానం, నేనెంత బలవంతుడినో, నేనెంత ధనవంతుడిని అయిపోతాను అనుకుంటున్నావో, నా దగ్గర ఎంత జ్ఞానం ఉందనుకుంటున్నావో నీకేడు తెలుసు అని ఆడు 2 అన్నములు అయితే ఒకడు పోయాడు బయటికి. అక్కడికి వెళ్ళి అందరూ బ్యాడ్ ఫ్రెండ్స్తో బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేశాడు, అంతా పోగొట్టుకున్నాడు. దేవుడికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా తప్పులు చేసి, పాపాలు చేసి, అపరాధాలు చేసి, ఆడ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఆయన నాకేశారు వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత ఏటీఎంలు గీకేశారు, గోకేశారు, అన్నీ అయిపోయినాయి. ఇంకా పరువు వచ్చింది.
ఈ ఫ్రెండ్స్ ఎవరు కూడా అన్ని ఖాతా చేయలేదు. ఒరే నీకు పెట్టాను కదరా అంటే నా దగ్గర ఏం లేదురా. ఒరే నీకు పెట్టాను కదరా నా దగ్గర ఏం లేదురా. ఆఖరికి ఏంటంటే ఇలాంటి పౌరుషం కోసం బతుకుతారు. పౌరుషం, ఇగో 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 అనమాట. పౌరుషం కూడా కాదు, ఇగో. అప్పుడు ఒక ఆయనకి పందులుంటే ఆ పందులు మేపే ఉద్యోగానికి వెళ్ళాడు. ఆకలేస్తుంది, అన్నం తినకేయట్లేదు. పందులకు పొట్టు పెడితే ఆ పొట్టు చేతుల్లోకి వచ్చి నోటి దగ్గరకు వచ్చేసరికి, అయ్యో నా ఇంటి దగ్గర మా నాయన నాకు వేళ్ళకి భోజనం, వేళ్ళకి కరెక్ట్ భోజనం, మా ఇంటి దగ్గర బోల్డ్ ఎంతమంది పనులు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది పెంచుతున్నాడు. మా నాయన దగ్గర ఉంటే నాకు గౌరవం ఉండాలి. మా నాయనకి నేను గౌరవం ఇవ్వలేదు. మా నాయన బట్టి నాకు గౌరవం. 10 మంది నన్ను హలో హలో బాబు పలానాడు పిల్లడివే అని నన్ను పలకరిస్తుంటారు. నాకు గౌరవం, నాకు ఆహారం, నాకు ఆరోగ్యం, నాకు భద్రత, నా కాపుదల నా తండ్రి దగ్గరే ఉంది తప్ప నేను నమ్ముకున్న నా స్నేహితుల దగ్గర లేదు, నా జ్ఞానంలో లేదు అని ఆ హృదయంలోనికి, ఆ తలంపులోనికి తండ్రిని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. సరే మా నాయన దగ్గర నాకు పరువు పోయింది కాబట్టి మా నాన్న దగ్గర ఒక పని చేసే కూలుడుగా చేరిపోతాను అని తిరిగి ప్రయాణం వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి తన్ని చేర్చుకొని, చెప్పాను కదా, ఆ హృదయాలకు, ఆ తలంపులకు సమాధానం దేవుడిస్తాడు. హల్లెలూయా. అదే మొదటి నుంచి తల్లిదండ్రుల మాట వింటే గనక ఆ పిల్లడు ఎంత ఆశీర్వదించబడతాడు, ఆ పిల్లడు ఎంత అభివృద్ధి చెందుతాడు. ఇవన్నీ ఉంటాయి. హృదయాలకు, తలంపులకు ఏముండాలి? సమాధానం ఇస్తాడు దేవుడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి, సమాధానం. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఎందుకు చింతిస్తారు? పక్షులు చూడండి, పుష్పాలు చూడండి, పరలోకపు తండ్రిని చూడండి. మీకు అవన్నీ కావాలని ఆయనకి తెలుసు. ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడు. కాకపోతే చింత పోవాలంటే మొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. రోమిలికి రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఉంటాయి కొన్ని. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పరలోక రాజ్యంలో నీవు నేను నిలవాలంటే, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మనకు కావాలంటే, తోటి ప్రజల మీద, తోటి మనుష్యుల మీద నువ్వు పగ తీర్చుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? కుటుంబంలో వీళ్ళు పెద్దలు అయిపోతున్నారు కాబట్టి వీళ్ళకి గౌరవాలు వస్తున్నాయి, వీరికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, మమ్మల్ని చేదరించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అలాగా చేయలేం కాబట్టి ఆ పిల్లలు పాడు చేద్దాం, ఆ పిల్లల హృదయాల్లో గురుగులు విత్తుదాం, తన తండ్రి మీదకి, తల్లి మీదకి తిరుగుబాటు చేసే మాటలు చెప్పి, పురుకొల్పి, మంట పెట్టి, పుల్లలు పెట్టి, అగ్గి పెట్టి ఆ తండ్రి మీదకి, తల్లి మీదకి వదులుదాం. 4 ముద్దలు పెడతారు. పప్పు మెతుకులు, చికెన్ మెతుకులు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్టో తీసుకొచ్చి అమ్మ చూపించిన ప్రేమ, అయ్యి చూపించిన ప్రేమ చూపిస్తారు. చూపించి మీ నాయన ఎలాంటి వాడురా, మీ అమ్మ ఎలాంటిదిరా, మీ నాన్న ఎలాంటి వాడురా అని చెప్పి
మిమ్మల్ని సరిగ్గా చూడటం లేదురా, ఇదిరా అదిరా అదిరా ఇదిరా, అందరూ మీ నాన్నని తిడతారా, అందరూ మీ అమ్మని తిడతారా అని పిల్లల హృదయాల్ని పాడు చేసి తల్లిదండ్రుల మీదకు ఉసుకొలిపినటువంటి కుటుంబాలు ఈ రోజున ఎన్నో 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 ఉన్నాయి. అలాంటప్పుడు అలాంటి వారి మీద మనకి చాలా కక్షలాగా ఉంటుంది, కోపం వస్తుంది. ఇంకోటి, వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు తెలివైనలైతే వాళ్ళు పెద్దలు అవ్వకూడదని, వాళ్ళు తెలివైనలు అవ్వకూడదని, మా పిల్లల కన్నా పడకూడదని వాళ్ళు చదువుల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు కూడా ఇలాంటి పోరంబోకు వెధవలు చేస్తున్నారు. పనికి మాలిన వెధవలు ఇల్లు. ఇలాంటి సమాజంలో చీడ పురుగులు ఇవి. వీళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఏడు తెలియదు. ఈ చిన్నపిల్లల్ని ఏం చేస్తున్నారంటే పురుకురుపుతున్నారు. వాళ్ళకి లేని ఐడియాస్ ఇచ్చి, వాళ్ళకి లేని ఐడియాలజీ ఇచ్చి, తల్లిదండ్రుల కన్నా కపటమైన ప్రేమను చూపించి, వాళ్ళకి మనం ఏంటంటే చదువు అంటే వాళ్ళకి చదవడం ఇష్టం ఉండదు, పుస్తకం తీయంటే ఇష్టం ఉండదు, బైబిల్ తీయంటే ఇష్టం ఉండదు, ప్రార్థన చేయు అంటే ఇష్టం ఉండదు. మన ఆయన ఎప్పుడు ఇవే చెప్తాడు. ఇసుగు ఈ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు, ఈ ఆటలు పాటలు తల్లిదండ్రులకి విసుగు. మాకంటే ఒక ఆఫీస్ ఉంది, మాకంటే ఒక పని ఉంది, మాకంటే ఒక 100 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో మేము పరిచయం గురించి మాట్లాడాలా, ప్రార్థన గురించి చెప్పాలా, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలా, వాళ్ళ సుఖాలు తెలుసుకోవాలా, వాళ్ళ రోగాల కోసం ప్రార్థన చేయాలా, వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేయాలా. మమ్మల్ని దేవుడు ఆ పనికి ఎన్నుకున్నాడు. కాబట్టి రాత్రి పగలు ధ్యానిస్తూ, వాక్యం బోధిస్తూ, సలహాలు ఇస్తూ, ప్రార్థన చేస్తూ నిద్రలు మాకు ఉండవు. ఏదే సమయంలో మేము పడుకుంటాం. కానీ మీరు స్టూడెంట్స్ కదా, మీరు పిల్లలు కదా. ఇతరుల మాట వినాల్సినంత అవసరం మీకేటొచ్చింది? మీ జీవితాలు పాడు చేసుకోవాల్సిన అంత అవసరం మీకేటొచ్చింది? ఆ ప్రార్థన చేస్తేనే మనకు బియ్యం బువ్వ వస్తుంది, ఆ వాక్యం చెబితేనే మనకు బువ్వ వస్తుంది, ఆ సేవ చేస్తేనే మనకు బువ్వ వస్తుంది, ఆహారం వస్తుంది, ఇంటెద్దిపోతుంది, అన్ని అవసరాలు తీరుతున్నాయి. వేరే ఉద్యోగాలు ఏం చేయట్లేదు కదా మేము. మాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, సేవ చేసే ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. పరిగెట్టాలి, డాక్టర్లాగా పరిగెట్టాలి. మేము డాక్టర్ గారికి ఏ టైంలో ఫోన్ వస్తే ఆ టైంలో వైద్యంగా పరిగెత్తాలన్నట్టుగా సేవకుడు పరిగెత్తాలా. సేవకుడికి కొద్ది నిద్ర ఉంటుంది. సేవకుడు అనేక మంది కొరకు, మీ కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు, దేశాల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు దీవెన ఆ సేవకుడిలో ఉంచాడు, దేవుడి శక్తి ఆ సేవకుడిలో ఉంచాడు, దేవుని యొక్క ప్రణాళిక ఆ సేవకుడి మీద ఉంది. ఆ సేవకుడు అనేక మంది ప్రజలకు, అనేక మంది కుటుంబాలకు ఉపయోగకరమైన పాత్ర కాబట్టి ఆ సేవకుడు కంటి మీద కునుకు లేకుండా కష్టపడతాడు. ఈ రోజున పిల్లలు సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా తినటం లేదు, సరిగ్గా చదవటం లేదు, సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా గుడికి రావటం లేదు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు. ఏం ఉపయోగమో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళు చేసే పని వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రతి ఇంట్లో కూడా ఉంది ఈ సమస్య. ప్రతి ఒక్కరు నాకు చెప్తుంటారు, నా సమస్య ఇతరులకు చెప్తుంటారు. This is quite entirely wasting their valuable time. అలాంటప్పుడు కోపం వస్తుంది, కొడదామనిపిస్తుంది, తిడదామనిపిస్తుంది, చేయలేగిస్తుంది, రగిలిపోతుంది హృదయం. దేవుడు అంటున్నాడు, నువ్వు పగ తీర్చుకోకు. ఏమంటున్నాడు? పగ తీర్చుకో, ప్రార్థన చెయ్యు, పగ తీర్చుకోకు.
అని అంటున్నాడు. పగ తీర్చుకోవటం నా పని. దేవుడు రే, నీ తండ్రి సేవకుడురా, నీ తల్లి సేవకురాలరా, నువ్వేంట్రా చేస్తున్నావు ఇక్కడ అని ఏదో ఒక రోజు దేవుడు నిన్ను నన్ను పట్టుకోగా మానడం. నీ తల్లి అక్కడ ప్రార్థన చేస్తుందిరా, నువ్వెక్కడ చేసే పని ఏందిరా? నీ శరీరానికి, నీ శరీరం సుఖం కోసం రా, నువ్వు ఇక్కడ వ్యధవేషాలు వేస్తున్నావు ఇక్కడ అని ఏదో ఒక రోజున దేవుడు గద్దించి నిన్ను కొట్టకూడదని ప్రార్థన చేసుకుంటున్నాం అందరూ, ఎవరైనా సరే. దేవుడు కొడితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నష్టం తెచ్చుకోకూడదని అర్థం చేస్తాం. పగ తీర్చుకోకు. నువ్వు దేవుడికి అప్పచెప్పు. నీ పిల్లలైనా, నీ సంఘాన్నైనా, నీ వ్యాపారాన్నైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ సమస్యనైనా, నీ బాధనైనా, నిన్ను హింసించే వారినైనా దేవుడి చేతికి అప్పచెప్పే. పగ తీర్చుకోవద్దు. చేతనైతే సఖ్యంగా ఉండు, సమాధానంగా ఉండు. చేత కాకపోతే దూరంగా ఉండు. చెప్పి అలిసిపోయినప్పుడు ఇంకేం చెప్పగలకి. దరిద్రం చెప్పే కొద్ది ఆర్గ్యుమెంట్స్, ఈగో, వరస్ట్. ఆ వాదనలో పసడదు. నన్ను చాలా విషయాలు బాధ పెడుతుంటాయి, కానీ దేవుడు వాక్యాన్ని బట్టి, వాక్యానికి లోబడి ఎవరిని ఏమి అనకున్నా వానపంలాగా బతకడం నేర్చుకున్నాను. వానపం. మమ్మల్ని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడో. ఒక వేదిక మీద ఉంటే పెద్దలు చిన్నలు ఎంత భయపడతారో నా దగ్గరకు రావటానికి, ఎంత భక్తి చూపిస్తారో. ప్రజలు నేను మాట్లాడినంతసేపు కుర్చీ మీద కదలరు. అంత గౌరవప్రదమైనటువంటి హోదాని, స్థాయిని దేవుడు నాకు ఇస్తే, నా వెనకాతలు ఉన్నవారు, నేను కన్నవారు, నాతో ఉన్నవారు ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తూ ఉంటుంటారు. చాలా బాధ అనిపిస్తుంటారు. డాడ్స్ పొజిషన్ ఏంటి? ఇట్స్ హై పొజిషన్ అని పిల్లలకు ఉండాలి. నాతో కలిసి తిరిగే ఫ్రెండ్స్కి ఆయన చాలా ఉన్నత మనస్థితిలో ఉన్నాడని ఆయనకే ఉండాలి. అంటే ఇలాంటి అనుభవాలు మనందరికీ ఎదురవుతుంటాయి. మీకు 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 అనుభవాలు. ఇంట గెలిచి రచ్చగెళ్ళాలని అంటారే. ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. మరి యోసేపుకి అన్ని సమస్యలు ఉన్నాయి. యోసేపు ఏమైనా పగ తీర్చుకున్నాడా? యోసేపుని చంపేయాలనుకున్నారు, కోతులు తోసారు, అమ్మేశారు. యోసేపు జైల్లోకి వెళ్ళాడు. దేవుడు దర్శనాలు, దేవుడు కళ్ళ తను దీవించే, దేవుడు సన్నిధి, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడిలో నీతిగా నిలబడ్డాడు కాబట్టి జయించుకొచ్చాడు. ఎవ్వరి మీద పగ తీర్చుకోలేదు, ఇంకా ప్రేమ చూపించాడు. సఖ్యమైతే అందరితో కూడా మీరేం చేయాలి? సమాధానంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ కోసం ఆలోచన చేయటం మానేయాలి. వాళ్ళని ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా పడేసి ఉండాలి. లేకపోతే నీకు చింత ఎక్కువ అవుతుంది, నీకు వర్రీ ఎక్కువ అవుతుంది, నీకు బీపీ ఎక్కువ అవుతుంది, నీకు షుగర్ ఎక్కువ అవుతుంది, నీకు సమస్యలు ఎక్కువ అవుతాయి, నీకు ఆశీర్వాదం రాదు. దాన్ని బట్టి అది సాతాను పెట్టే చిచ్చు. ఇలాగా మళ్ళా 14వ అధ్యాయంలో ఏమంటుందట? అది చెప్తున్నాడు 20వ వచనం, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఇక్కడ ఏంటట? భోజనం దేవుడు పని పాడు చేయొద్దాను. ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ అంటున్నా, అందుకోసమే మీ 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడ్ల నీవెక్కను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వారిని నీ భోజనము చేత పాడు చేయకు.
దేవుని రాజ్యము భోజనము పానము కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? తిండి, చాలా మంది తిండి దగ్గర అసహ్యం పుట్టిస్తారు. కకృతిగా మనం తింటే ఆ పక్కోడు ఏంటంటే ఈడేం భక్తుడురా, వీడేం సావుకుడురా అని అనిపించుకుంటాం. నేను ఈ మధ్య ఒక ఆయనకి చెప్పాను, ఏంట్రా నీ భోజనం, ఏంటయ్యా నీ భోజనం, రోజు తింటున్నావు, రోజు దేవుడు ఇస్తున్నాడు, ఏదో కరువు ఉన్నోడిలా తింటున్నావు, కకృతితో తింటున్నావు. నాకు అక్కడ కూర్చోబుద్దేలే, నాకు ఆయన దగ్గర కూర్చొని భోజనం చేయబుద్దే. చాలా బాధేసింది. వెంటనే ఈ మాట వచ్చింది, దేవుని రాజ్యము భోజనము కాదు కానీ ఏం వెతకమన్నాడైనా? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకమన్నాడు. అప్పుడు నీ చింత యావత్తు పోతుంది. ఇప్పుడు మనము ఆ భోజనం పని పెట్టుకొని దేవుడు పని పాడు చేసామనుకోండి, ఏమవుతుంది? దేవుడి పని ఏమవుతుంది? వీళ్ళేరా ఉన్నారు అక్కడ, వీళ్ళిద్దరు దేవుని పని పాడు చేయొద్దన్న. నీ భోజనం నిమిత్తం ఎదుటను పాడు చేయకు, ఎదుటను పాడు చేయకూడదు. ఎంత లిమిట్గా తినాలో అంత లిమిట్గా తిను. లేక ఎక్కువగా తినాలనుకున్నా సరే చక్కగా తిను, కొంచెం కొంచెం వేసుకొని తిను, తప్పు కాదు. కానీ ఆయాసం వచ్చేంతగా, వాంతి చేసుకునేంతగా పీకల మొయ్య తినాల్సినంత పని లేదు. తరువాత అక్కడ కకృతితో తినకూడదు. భోజనం కూడా దేవుడు పనిని పాడు చేస్తుందట. కాస్త కొంచెం వేసుకో, తరువాత తిను, రుచిగా ఉంటే మరి కొంచెం వేసుకో, నీకేమైనా ఇంకా కొంచెం తినాలనిపిస్తే కొద్దిగా తిను. ఈ రోజున షుగర్ వచ్చే వాళ్ళందరూ, జబ్బులు వచ్చే వాళ్ళందరూ చెప్పే పాటలు ఇవి. ఎక్కువ తినకండి, చేయకండి, కొంచెం కొంచెం తినండి. సినీతారులు కానీ, లేకపోతే వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వృద్ధులు కానీ చెప్పే పాటలన్నీ ఇవే. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ తినటం వల్ల, కకృతిగా తినటం వల్ల కంపులు, జబ్బులు, రోగాలు అన్నీ కూడా ఒంట్లో. పక్కన కూర్చుంటే చక్కగా భోజనం చేస్తే ఆయనతో కలిసి భోజనం చేయాలని, ఆమెతో కలిసి భోజనం చేయాలని అనిపించాలి. అలాగా దేవుడు పని పాడు చేయకూడదు. భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం చేయ, విశ్వాస మూలము కానిదేదో అది పాపము. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థముల పవిత్రమే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసం తినుట గాని, ద్రాక్షరసం త్రాగుట గాని, నీ సహోదరునికి అడ్డం కలుగు చేయనిది మరేది గాని మానివేయట మంచిది. కొందరు తాగుతుంటారు, కొందరు కేవలం నాన్ వెజ్ అని చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఇబ్బందిగా కలిగిస్తే కనుక వాటిని మానేయటం చాలా మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. అక్కడ ఏముందంటే, నీ సహోదరుని మీద నీకేమైనా ఏముందట, నీ సహోదరుని మీద నీకేమైనా విభేదం కలిగితే నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడ్ల అక్కడ బలిపీఠం ఎదుటిన నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఏం చేయాలట? సమాధాన పడాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. సమాధాన పడాలి. కానుక ఇచ్చేంత మాత్రాన
ప్రేమించబడిపోవు. నీ సహోదరుని మీద నీకు ఏమైనా విరోధ భావం ఉంటే వాళ్ళతో ముందు కాంప్రమైజ్ అవ్వు. వాళ్ళతో ముందు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని క్షమించు, వాళ్ళ పాపాలు క్షమించు. లేదా నీ వల్ల పొరపాటు ఉంటే నువ్వు క్షమాపణ అడుగు. అప్పుడు వచ్చి నీ పైసలు దేవుడికి ఇవ్వు. అవి నీకు ఏమంటాడు, విడిచిపెట్టు. ఏమంటాడంటే అర్పణ విడిచిపెట్టు. అర్పణ అక్కడ విడిచిపెట్టే. ముందు వెళ్ళు, ముందు నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళు, నీ అన్న దగ్గరికి వెళ్ళు, నువ్వు సమాధానపడు. అప్పుడు దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు. అప్పుడు వచ్చి నువ్వు ఆ విరోధ భావం పోయింది కాబట్టి ఇంకా దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని స్వీకరించి దానికి నూరంతల ప్రతిఫలం ఇస్తాడు. ఈ దేవుడు రాజ్యంలో ఉన్న నీతులు. ఒకవేళ ఆయనకు విరోధ భావంతో నువ్వు బతికితే గనక అది కుళ్ళు పట్టి, నీ ఎముకలకు కుళ్ళు పట్టి నిన్ను ఎదగనివ్వకన్నా చేస్తా. చివరగా మాట చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ధనం కోసం మాట్లాడతాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. ఈ మధ్య ఆన్లైన్లో నేను వింటున్నది ఏంటంటే స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్, అలాగే ఎలన్ మస్క్, ఇంకా ఎవడెవడే పేర్లు వింటున్నాను. వీళ్ళు డబ్బులన్నీ తీసుకొచ్చి ఇందులో దాస్తున్నారు. ఇంకా ఏదో ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్, ఇవేవి మాకు తెలియవు. మాకు చిన్నప్పుడు ఏంటంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, ఆన్లైన్ డిపాజిట్, లేకపోతే ఎఫ్డీస్, ఇవేమో మాకు చిన్నప్పుడు ఏంటంటే చదువుకునేటప్పుడు విశాఖ గ్రామీణ బ్యాంక్ అనేది ఉండేది మా గ్రామాల్లో. అక్కడ చిన్న 100 రూపాయలు ఇస్తే, 50 రూపాయలు ఇస్తే అకౌంట్, తర్వాత ఆంధ్ర బ్యాంక్, తర్వాత స్టేట్ బ్యాంక్, ఇలాగ 500 రూపాయలు పెడితే ఒక అకౌంట్ వచ్చింది. అదొక్కటే తెలుసు. ఏమైనా డబ్బులు సంపాదించుకునేది ఉంటే కనుక ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ డబ్బులు అక్కడ దాయటం తీయటమే తెలుసు. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని, బిట్ కాయిన్ అని, ఆన్లైన్ ట్రేడింగ్ అని, ఇవన్నీ అవన్నీ ఎన్నెన్నో వచ్చాయి. కొంచెం చేస్తే మంచిదే, కానీ ఏంటట ఇవన్నీ ఏంటంటే గాలిలో పెట్టిన దీపం లాంటివి. ఇవన్నీ గాలిలో పెట్టిన దీపం లాంటివి. సరే, జ్ఞానం ఉపయోగించుకొని ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వర్కౌట్ అయితే మంచిదే, కానీ నేనేం తప్పు అన్న. కానీ ఒక్క మాటగా గుర్తుపెట్టుకోండి, బ్యాంకుల్లో దాచే బదులు, బిట్ కాయిన్స్లో దాచే బదులు అన్నిట్లో దాచి, నేను ఒక మా పాస్టర్ గారికి అదే చెప్పా. ఆ పాస్టర్ గారు అవి చేస్తాడు. నా డబ్బంతా తీసుకొచ్చి సువార్తలోనా, దేవుని రాజ్యములోనా, దేవుడి సేవలోనా దాచా. ఎవర్రా మీరు ఒక్క 100 రూపాయలు పెడితే అది 10,000 డాలర్లు అవుతుంది అని మీరు చెప్తున్నారే. మరి ఈ బిట్ కాయిన్లో పెట్టినంత మాత్రాన, లేకపోతే ఇందులో పెట్టినంత మాత్రాన, అందులో పెట్టినంత మాత్రాన అంత ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే, అక్కడ అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనాన్ని దొంగలు కొట్టుకుపోతారు, కానీ దేవుడి దగ్గర దాచుకుంటే, పరలోకంలో దాచుకుంటే అక్కడ దొంగలే. నీ పైసలు పరలోకంలో దాచుకోవాలా, నీ పైసలు పరలోకంలో దాచుకోవాలి. ప్రార్థన చెయ్యాలి, పగ తీర్చుకోకూడదు, దేవుడి పని పాడు చేయకూడదు, పాపం చేయకూడదు.
పాపాన్ని క్షమించాలి, సమాధాన పడాలి, పైసలు పరలోకంలో దాచుకోవాలి. అలాగుంటే గనక నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నువ్వు కలిగి ఉన్నావని, వెతుకుతున్నావని అర్థం. అప్పుడు నీకే చింత అక్కర్లేదు. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని తెలియను. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 32వ వచనం, 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి తెలియదు. మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి దేవుడు రాజ్యాన్ని, దేవుడి నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దేని గురించి చింతపడకూడదు. దేనిని గురించి చింతపడదు. దేవుడు ఉన్నాడు, ప్రార్థన చెయ్యి. దేవుడి నీతి కలిగి ఉండు, దేవుడి సమాధానం కలిగి ఉండు, దేవుడి రాజ్యాన్ని, దేవుడి నీతిని వెతుకు. అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అందరూ చక్కగా దీవించబడతారు. నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడతారు, నీ సేవ దీవించబడతారు. వాళ్ళే దేవుడిలోకి వస్తారు, వాళ్ళే దేవుడి కోసం బలంగా పనిచేస్తారు. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమాన్ని ముగించాం. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదం కానీ గోత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి మీ దాసు ద్వారా తండ్రి ప్రభా మీ స్వరాన్ని ప్రభా మాకు వినిపించడానికి స్తోత్రాలు అయ్యా ప్రభా. నీ వాక్యం చెప్తాను తండ్రి ప్రభా. దేని విషయంలో ప్రభా మేము చింతపడుకుంటూ తండ్రి దేవా గొప్ప దేవుడు తండ్రి వేసా అయ్యా తండ్రి. మా సమస్త భారం, మా సమస్త చింత ప్రభా నీ పైన వేస్తాము తండ్రి ప్రభా. మొట్టమొదటిగా ప్రభా నీ రాజుని, నీ నీతిని ప్రభా కుటుంబంలో తండ్రి వేసా దేవా. అందులో ప్రభా శాంతి, సమాధానం, అన్ని ఆశీర్వాదం ఉంటుంది తండ్రి ప్రభా. అయ్యమ్మ మేము చింత పడిన వలన తండ్రి ఒక ఆశీర్వాదం కూడా మనం తెచ్చుకోలేము. ఏ సమస్య కూడా ప్రభా పరిష్కారం చేయలేము. కాబట్టి ప్రభా ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా తండ్రి ప్రభా నీ సన్నిధికి వస్తాం తండ్రి ప్రభా. మా బిడ్డలను, మా కుటుంబీకుని, మా సంఘంలో ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా సంఘమును జతపరచని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబీకుని పేరు పేరు దీవించని, వాక్యం ద్వారా బలపరచని, స్థిరపరచని. అలాగే ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతోమంది నీ వాక్యం విన్నారో తండ్రి. ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి, ఆశీర్వాదించండి. ఈ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించుటట్టుగా ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి. సమస్త మహిమకంతా ప్రభా మీ నామం అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధంగా అడిగి దొరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక.